నమస్తే myself సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రమాద మరణాలతోనే కుటుంబాలు రోడ్డు పాలు అరైవ్ లైవ్ కార్యక్రమానికి హాజరైన డీజీపీ శివధర్ రెడ్డి లైంగిక దాడికి పాల్పడిన ఎస్ఐ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అమృత్ పథకంలో భారీ అక్రమాలు సంచలన ఆరోపణలు చేసిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎంపీ తేజస్వి ఆరోపణలపై భగ్గుమన్న కాంగ్రెస్ తెలంగాణ చౌక్లో దిష్టిబొమ్మ దహనం ఇక వార్తల్లోని వివరాలు ప్రమాద మరణాలతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన అరైవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. అలైవ్ అంటే క్షేమంగా వెళ్లి ప్రాణాలతో రండి అని అర్థమని చెప్పారు. హత్య గావించే వాళ్లకంటే రోడ్డు ప్రమాదంలోనే ఎక్కువ మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు సామాజిక సమస్యగా మారిందని, ఇందుకు ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. టూ వీలర్ నడిపేవారు పాదాచారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకి గురవుతున్నారని చెప్పారు. హెల్మెట్ ధరించడం, సరైన విధానంలో స్ట్రాప్ ధరించడం తప్పనిసరి అని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకి ప్రధాన కారణమన్నారు. లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చాలా ప్రమాదకరమని, భారీ వాహనదారులు రైట్ లైన్ను తాకుతూ నడపొద్దని సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకి వాహనాల్ని ఇవ్వరాదన్నారు. ఈ సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌసాలం, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడి, వివిధ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేము ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ పంపించినాము. ఇప్పుడు ఏంటంటే ఆర్టికల్ 105 కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంటుంది. ఆర్టికల్ 105 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం లెజిస్లేటివ్ అసెంబ్లీలలో కానీ, పార్లమెంట్ లోపల కానీ, హౌస్లో కానీ మాట్లాడిన విషయాలు అది ఈ పోలీసుల పరంగా కానీ చర్య తీసుకోవడానికి వీలు ఉండదు. సో అదన్నమాట. సో అది ఇందులో మేము చేయడానికి ఏం లేదు. బట్ స్టిల్ మేము ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ పంపించినాం. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైవే మీద ఆపడమే తప్పు ఒకటి. రెండోది దీనికి ఇది కూడా టేకప్ చేసినాం. మీరు చెప్తున్న ఏదైతే స్టిక్కర్స్ అతికించాలి, రేడియం స్టిక్కర్స్, అది కూడా టేకప్ చేసినాం. ఆల్ ఓవర్ స్టేట్ ఇది ఇప్పుడు ఈ అరైవల్ అది కూడా ఒక భాగం. రేడియం స్టిక్కర్స్ అతికించడం కూడా అది తక్కువ అండి. ఉన్నాయి అట్లాంటివి కూడా, అట్లాంటివి ఉన్నాయి. చాలా మంది ఏంటంటే ముందు ఉండగానే అయినో ఇది మామూలుగా ఏంటంటే చాలా మంది ఆ ముందు అక్కడ పోలీసులు కనిపోయిన మళ్ళీ ఎక్కడి నుంచి తప్పించుకుంటారు, ఇంకా నుంచి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఏమో చూద్దాంలే, ఆపుతాడా చూద్దాంలే, అదే సేమ్ థింగ్ క్రమం అన్నమాట. ఎవరు కాన్ఫిడెన్స్ పోలీసు ఉంది కదా, నా అబ్బాయిని కూడా తప్పించుకుంటా అన్నట్టుగా తప్పించుకొని పోతారు. ఆయన మీరు అన్నట్టు యాక్సిడెంట్లు అయితే ముఖ్యంగా అండర్ ద 99-day ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అండ్ ఈవెన్ ప్రయర్ టు దట్ ద అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ఈస్ గోయింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ ఇన్ తెలంగాణ. కొన్ని చాలా ముఖ్య విషయాలు ఒక రకంగా రేజ్ అవ్వడం జరుగుతుంది. థింక్ ద సాంగ్ విచ్ వాస్ ప్లేడ్ రైట్ నౌ, ఐ థింక్ వీ షుడ్ యూజ్ ఇట్ సార్, ఈవెన్ టు డిసెమినేట్ టు గ్రామ సభాస్. ఐ థింక్ ఆల్ ద మండల్ ఆఫీసర్స్, వీఆర్ లివింగ్ ఇన్ ఏజ్ ఆఫ్ వాట్సాప్. చాలా మటుకు ఇలాంటి పాటలు ఐ థింక్ దే షుడ్ బి ప్లేడ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్ ఆల్ అవర్ schools, in all our government schools, ACLV is here. I request us to disseminate as much. Second aspect which was very comprehensively discussed is manaki Rahavir scheme and hit and run cases scheme kinda provisions ఉండడం ఒక రకంగా ఈ అవగాహన ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది మన జిల్లాలో. This is a brain child of our beloved DGP sir. Last year December స్టార్ట్ అయింది. అప్పుడు నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో 3 phases చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఈ మంత్లో కూడా ఫుల్ 1 week మండే ఆన్వర్డ్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కూడా చాలా ప్రోగ్రామింగ్ చేశాము. టోటల్ చూస్తే 600 మోర్ దెన్ 600 ప్రోగ్రామ్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో స్మాల్ అండ్ బిగ్ అన్ని కలిపి
చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ రిలేటెడ్ పాయింట్స్ మేము కవర్ చేస్తున్నాము. ఫస్ట్ 3 ఫేజెస్లో విలేజెస్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో, కాలేజెస్ లెవెల్లో, సిటీస్లో, ఇంపార్టెంట్ యాక్సిడెంట్ ప్రోన్ విలేజెస్లో అన్ని ప్లేసెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంతో పాటు పబ్లిక్ వెహికల్స్ వాడుతున్న డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, 2-వీలర్ డ్రైవర్స్ అందరికీ ఐ మెడికల్ చెకప్ అండ్ జనరల్ మెడికల్ చెకప్ కూడా చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎస్ఐ శ్రీకాంత్ పై హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో లైంగిక దాడి కేసు నమోదైంది. ఎస్ఐ శ్రీకాంత్ కు ఫేస్బుక్ లో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళతో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆమెను లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీకాంత్ పైన కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ ఉండగా ఇసుక వివాదంలో శ్రీకాంత్ సస్పెండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 2వ తేదీన జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా ఆయన బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన 16 రోజులకే సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శ్రీకాంత్ పైన అత్యాచారం పైన కేసు నమోదు చేయడం గమనార్హం. అమృత్ పథకంలో భారీ అక్రమాలు జరిగాయని మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆరోపించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగర ప్రజలకు నగరపాలక సంస్థ సరైన సమయంలో మంచినీరు అందించలేకపోతోందని తెలిపారు. అమృత్ పథకం పేరిట కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. తద్వారా గ్రామాలకు నీరు అందించారని తెలిపారు. అమృత్ పథకంలో పాత పైప్ లైన్లను కొత్తగా చూపించి కుట్ర చేశారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై టెండర్ల పేరుతో నగర ప్రజల కష్టార్జితం దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రవీందర్ సింగ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రధాన కారణం ఏంటంటే నీటి సమస్య. నగరంలో కొత్తగా విలీనమైన గ్రామాలు, అలాగనే నగర పాలక సంస్థలో పాత డివిజన్ అన్నింటిలో కూడా ఈరోజు సమస్య నీటి సమస్య. నీటి సమస్య తలెత్తద్దనే ఉద్దేశంతో కేసీఆర్ గారు, గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకున్నారు. ఇంటింటికి నల్ల అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. దానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో కూడా పైప్ లైన్లు వేయాలి, ప్రజలకు మంచినీరు తాగేయాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాలు ఏవైతే ఉన్నాయో, తీగలగుట్టపల్లి, ఆ తీగలగుట్టపల్లిలో 2 OHSR అంటే ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్స్ 2 కట్టాలి. పైప్ లైన్ ఎంత అంటే దాదాపు 3,76,000 పైప్ లైన్ ఈ తీగలగుట్టపల్లి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా అయింది. అలాగనే ఆరపల్లిలో, పద్మానగర్లో, రేకుర్తిలో, సీతారాంపూర్, వల్లంపాడ్, బొమ్మకల్, గోపాల్పూర్, దుర్షేడ్, చింతకుంట, మొన్న జైనైన మల్కాపూర్ కూడా మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామంలో, అప్పుడున్న గ్రామాలలో కేసీఆర్ గారు మిషన్ భగీరథ పేరు మీద ఇవ్వడం జరిగింది. తెలంగాణ విభజనను పాకిస్తాన్తో పోల్చుతూ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నగరంలోని తెలంగాణ చౌక్లో నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడడం దుర్మార్గమని నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ అన్నారు. సూర్యతేజ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే పార్టీ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది త్యాగాలతో, నాటి యువత బలిదానాలతో తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. ఆ బలిదానాలను గుర్తించిన సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని, కానీ ప్రస్తుతం బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాచకొండ ప్రభాకర్, పర్వత మల్లేశం, హైమద్ అలీ, హాజీ, నిహాల్, వంగల విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎందరో అమరవీరుల త్యాగాలు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను, అదేవిధంగా తెలంగాణకు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను మరియు తెలంగాణ సాధకులందరినీ అవమానపరిచే విధంగా దేశ విభజనను సంబోధిస్తూ నిన్న పార్లమెంట్లో ఏ విధంగానైతే తేజస్వి సూర్య పార్లమెంట్ సభ్యుడు వారు చేసినటువంటి ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చాలా సిగ్గుచేటు. బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి. తేజస్వి సూర్య వెంబడే తెలంగాణ యావత్తు తెలంగాణ భారతదేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా, అదేవిధంగా పార్టీ నుంచి బహిష్కరించవలసిందిగా బీజేపీని డిమాండ్ చేస్తున్నాం. నిజంగా కూడా ఆనాడు ఎంతోమంది త్యాగాలతో ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే సోనియా గాంధీ గారు ఇక్కడ రాష్ట్రంలో చనిపోతున్నటువంటి తెలంగాణ ప్రజలను ఉద్దేశంగా ఈరోజు తెలంగాణ ఇస్తే ఈ బీజేపీ నాయకులు ఈ విధంగా మాట్లాడడం శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వెంబడే మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తున్నాం. తేజస్వి సూర్య మీద దేశద్రోహం కేసు పెట్టాలని. చొప్పదండి మండలంలోని చాకుంట గ్రామానికి చెందిన 2 అనాథ చిన్నారులను ఆదుకునేందుకు కరీంనగర్లోని వన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి ముందుకొచ్చారు. తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆదిత్య, శ్రీనివాస్ అనే 2 సోదరుల దైన్య పరిస్థితిని తెలుసుకున్న ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితుల ఇంటికి వెళ్లి వారి పరిస్థితిని సమీక్షించిన డాక్టర్ ఆ పిల్లల పూర్తి విద్య, వైద్య ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న చిన్నారులను అక్కున చేర్చుకున్న డాక్టర్ మహేష్ రెడ్డి ఉదారతపైన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల పట్ల చూపిన ఈ మానవతా దృక్పథం సమాజంలో సానుకూల సందేశాన్ని పంపుతోందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మర్రి మహేష్ రెడ్డితో పాటు చిన్నారులు ఆదిత్య, శ్రీనివాస్, సర్పంచ్ పురం రాజేశం మాధవి, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, సురేష్, పొద్దుపొడు శంకర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మంచిగా డ్రెస్ కొనుక్కోరి, 2-3 డ్రెస్సులు ప్లస్ ఈ నెలన్నర 2 నెలల మంది స్కూల్లో జాయిన్ అయ్యాక పాకెట్ మనీ కోసం. అర్థమైందా? మళ్ళీ ఆయనతో అవి అటు ఇటు పోతాయి, లింగోటిలు ఆడేవి మళ్ళీ. సరేనా? సరేనా? మంచి డ్రెస్సులు కొనుక్కోరి. సరేనా? నెక్స్ట్ క్లాస్కి మంచిగా ప్రిపేర్ అయి ఉండరు. సరేనా? ఏం టెన్షన్ పడకండి, ఏం కాదు. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే నేను చూసుకుంటా, మీ చదువు నేను చూసుకుంటా. నాకు తెలిసి ఇంకేముండయి ఇవి తప్ప. అంతే కదా? ఇంకేమైనా ఉంటాయి అనేది అవి రెండే. ఇప్పుడు ఆరోగ్యం అవి 2 మీరు చూస్తున్నప్పుడు ఇంకేం టెన్షన్ పడకూడదు. సరేనా? మంచిగా చదువుకోరు. సరేనా? నా ఫోన్ నెంబర్ మీరు కూడా నా నెంబర్ రాసి పెట్టుకోరు మీ పుస్తకాలల్లో. ఎప్పుడన్నా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ చేయండి. బాధపడకు. రేపు నువ్వు మంచిగా ముసలైన తర్వాత నీ మన వల్ల నేను చూసుకుంటారు. రేపు మంచిగా వాళ్ళు ప్రయోజకులు నిన్ను కాపాడుతారు. పంపించిన సరేనా? జరిగింది. ఏప్రిల్ 19వ తేదీ రోజున జరగబోయే కరీంనగర్ జిల్లా భట్రాజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నామని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంబటి మధుసూదన్ రాజు, కాంచనపల్లి మహేందర్ రాజు అన్నారు. నగరంలోని పద్మానగర్లో గల సంఘ భవనంలో వారు మీడియాతో మాట్లాడారు. సంఘం ఎన్నికల్లో పాల్గొని సంఘ బలోపేతానికి కృషి చేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు ప్రతి 3 ఏళ్లకొకసారి సంఘ నాయకత్వానికి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఒక ట్రస్టుగా ఏర్పాటు చేసి సుమారు 40 మందితో ఒక్కొక్కరు ₹1,00,000 చెల్లించి భవన నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. 90% పనులు పూర్తి అయ్యాయని, వచ్చే నెలలో ప్రారంభోత్సవం చేసే దిశగా ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంబటి మధుసూదన్ రాజు, ప్రధాన కార్యదర్శి కాంచనపల్లి మహేందర్ రాజు, ట్రెజరర్ కాశీరాజు, సింగమరాజు, బాపిరాజు, రామరాజు, పవనసుతరాజు, విజయ రాఘు, రామరాజు, ఎన్వేడి ప్రసాద్ రాజు, సత్యం రాజు, కులస్తులు పాల్గొన్నారు. 19/2/2023 నాడు గతంలో మేము ఎన్నికై ఈ పదవి చేపట్టడం జరిగింది. అది ఈరోజు దాదాపు 3 ఏళ్ళు గడుస్తున్నందున మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసినారు. 19/4/2026 ఆదివారం నాడు భట్రాజ్ సంఘ భవనంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మన కుల బాంధవులందరూ విచ్చేసి ఎన్నికలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 19వ తేదీ ఆదివారం అంటే ఎల్లుండి ఇక్కడ కరీంనగర్ జిల్లా ఎన్నికలు నిర్వహిస్తున్నాము. ఈ ఎన్నికలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. 2023లో ఎన్నిక కాబట్టి
2026 వరకు చేయడం జరిగింది. మాది అల్పసంఖ్యాక వర్గం. భట్టురాజులు అంటే చాలా అల్పసంఖ్యాక వర్గము, చాలా తక్కువ స్ట్రెంత్ సొసైటీలో. ఎవరి మీద డిపెండ్ కావడం లేదు. మాకు మేమే తోటి సోదరులతోటి ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి ట్రస్ట్ బోర్డు ద్వారా వచ్చిన డబ్బులతోటి ఈ యొక్క భవన నిర్మాణం చేస్తున్నాము. అది పూర్తి కంప్లీట్ అయ్యే దశలో ఉంది. త్వరలో అంటే నెక్స్ట్ మంత్లో దాన్ని ప్రారంభించబోతున్నాం. భట్టరాజ సంఘం కరీంనగర్లో 70 సంవత్సరాలుగా పనిచేస్తుంది. 70 సంవత్సరాలలో అనేక మలుపులు తిరిగి ఈరోజు ఒక పటిష్టమైనటువంటి యూత్, మహిళ, ఒక మంచి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తులు మధుసూదన్ గారు, మహేందర్రాజు గారుతో ఒక కొత్త భవనం నిర్మాణం చేసుకొని దాన్ని పూర్తిగా ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా అన్ని సకల సదుపాయాలతోటి ముందుకు వస్తున్నారు. అభినందనీయం. ఈ భట్టరాజ సంఘం, భట్టరాజులు అంటే అందరూ తెలుసు. భట్టరాజు అంటే పండితుడు. మనం పూర్వకాలం తీసుకుపోతే చాలా కాలంగా అంటే 1000 ఏళ్ళ నుంచి వెళ్ళి రాజులకు సలహాదారులుగా ఉన్నారు. ఆ తర్వాత కాలక్రమేణా పరిణామక్రమం వల్ల వరంగల్ కాకతీయ సామ్రాజ్యంలో కూడా ఎంతమందో సలహాదారులుగా ఉండి రాజుకు దగ్గరగా ఉన్న అనుగుగా ఉండి యుద్ధంలో కూడా కత్తిపట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి జాతి భట్టరాజ జాతి. ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన సర్వే వెనుక నిరంతరం పోరాటం చేసిన టీఆర్పీ నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కృతజ్ఞతలను తెలుపుతూ కరీంనగర్లో సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద తీన్మార్ మల్లన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లను పంపిణీ చేశారు. తీన్మార్ మల్లన్న పోరాటం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసిందని అఖిల్ పాషా అన్నారు. చేసిన కులగణన రిపోర్టులో కులాల వారీగా తీసిన లెక్కలను ప్రజల ముందు ఉంచకపోవడం సిగ్గుచేటన్నారు. అటు రాష్ట్రంలో ఇటు జిల్లాలో టీఆర్పీ పార్టీలో బీసీలందరూ చేరి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అధ్యక్షులు గంగిపెల్లి అరుణ, మేరుగు చందర్, దండు వినోద్, సాయిని పాపన్న, వర్కింగ్ ప్రెసిడెంట్లు షేక్ చాంద్ పాషా, పెద్దపల్లి రాజన్న, సురేష్, రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రమైన కరీంనగర్ జిల్లాలో తెలంగాణ చౌక్ చౌరస్తాలో మరి తీన్మార్ మల్లన్న గారు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి చిత్రపటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మరి తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న బీసీల కోసము మరి పోరాడుతూ ఉన్న విషయము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అదేవిధంగా మరి అసెంబ్లీలో కూడా తీన్మార్ మల్లన్న గారు మరి బీసీ కులగణన చేసిన ప్రభుత్వం కులగణన చేసిన మరి కులగణన లెక్కలు అనేది తీన్మార్ మల్లన్న గారు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టాలని పలుమార్లు ప్రశ్నించిన విషయం కూడా తెలిసిందే. కాబట్టి మరి ప్రభుత్వం బీసీల జనాభా ఎంతుందో మరి బీసీలకు తెలిస్తే మరి బీసీ ప్రజలు చైతన్యమై మరి అగ్రవర్ణ పార్టీలను బొందబెడతారనే ఆలోచనతో మరి బీసీల పట్ల కుట్రబన్ని ఇన్నేళ్ల నుంచి మరి బీసీ కులగణనకు సంబంధించిన లెక్కలు ప్రజల ముందు బయటకు పెట్టకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పేసి తెలియజేస్తూ మరి దీనికోసమే తీన్మార్ మల్లన్న గారు బీసీల పక్షాన కొట్లాడుతూ మరి అహర్నిశలు కష్టపడుతూ ప్రతి మండలి సమావేశంలో తీన్మార్ మల్లన్న గారు మరి ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ ముందు ప్రశ్నించడం జరిగింది. అమ్మవారి సేవ చేయడం కొంతమందికి మాత్రమే ఆ భాగ్యం దక్కుతుందని కరీంనగర్లోని మారుతీనగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు యాంసాని అశోక్ అన్నారు. మారుతీనగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల వాసవి ట్రస్ట్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీనివాస్ ను మారుతీనగర్లో గల వేడుక మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారిని ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. గజమాలలు వేసి శాల్వాలతో సన్మానం చేశారు. ఆర్యవైశ్యుల కోసం కృషి చేస్తూనే నిరుపేదల కోసం వాసవి ట్రస్ట్ ద్వారా ప్రతి నెల 1 లక్ష రూపాయల నగదును అందించడంలో శ్రీనివాస్ కృషి మరవలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్, ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు యాంసాని అశోక్, ప్రధాన కార్యదర్శి నార్ల నవీన్, కోశాధికారి ఎలగూరి రవి, సంఘం బాధ్యులు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు యాంసాని అశోక్ గారి ఆధ్వర్యం లోపల వారి కార్యవర్గ సభ్యులు మొత్తం, అదేవిధంగా సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరూ పెద్ద ఎత్తున ఇక్కడ అంజన్న గారి అంకిత ఏజెన్సీస్లో హాజరై మరి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి నేను మరొకసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా నాకు శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలపడానికి ఇక్కడికి నన్ను పిలిచి ఆశీర్వదించిన సందర్భంగా పెద్దలందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా అమ్మవారి జయంతి 26వ తారీఖు ఈ నెలనే ఉన్నది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి లోపల కూడా ఇక్కడ మారుతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున
మరి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ అదేవిధంగా మాతలందరూ పూజా కార్యక్రమాల లోపల అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం లోపల కూడా పాల్గొనాలని, పురుషులందరూ తెల్లని వస్త్రాలు అదేవిధంగా మాతలందరూ ఎరుపు రంగు చీరలు ధరించి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనాలని అందరినీ పేరు పేరున ఆహ్వానించడం జరిగింది. మరి ఇక్కడ మారుతినగర్ అభ్యుదయ సంఘం సభ్యులందరూ ఎంతో యాక్టివ్గా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారి నవరాత్రోత్సవాలను అత్యంత వైభవంగా ఇక్కడ 9 రోజులు వాళ్ళు జరుపుకున్నారు. అదేవిధంగా భవిష్యత్తు లోపల కూడా ఇంకా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు వాళ్ళు ముందుకు తీసుకువెళ్లాలని, నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి తెలంగాణ ఆనంద్ ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ పేరిట రూపొందించిన వాల్ పోస్టర్ను కరీంనగర్లో ఆవిష్కరించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ఈ కార్యక్రమం జరిగింది. చెలో హైదరాబాద్ పేరిట ఏప్రిల్ 18వ తేదీన హైదరాబాద్లో తార్నాకాలో సభ జరగనుందని జీఎస్ ఆనంద్ తెలిపారు. తెలంగాణ ఉమ్మడి జిల్లా నుంచి కవులు, కళాకారులు, ఉద్యమకారులందరూ హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుంది అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారని, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. మరి ఈరోజు తెలంగాణ చౌక్లో మరి చెలో హైదరాబాద్ రేపు అనగా 18 తార్నాకలో మరి ఉద్యమకారుల బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మరి గ్రామాల నుండి, పట్టణాల నుండి, మరి వివిధ జిల్లాల నుండి, మరి తాలూకాల నుండి, మండలాల నుండి, మరి పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీలో ఉన్న ఉద్యమకారులు తప్పకుండా మరి హైదరాబాద్కు విచ్చేసి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చిన హామీలో భాగంగా మరి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మనకు నెరవేర్చేందుకు మరి దానికి తోడుగా మరి ఇక్కడ ఉద్యమకారుడు ఒక పేపర్ స్ప్రే నాయకుడు, మరి మాజీ పార్లమెంట్ ఎంపీ మరి పొన్నం ప్రభాకర్ కూడా మరి అలాంటి ఉద్యమకారుడు కాబట్టి ఉద్యమకారులకు ప్రోత్సాహం అందించే విధంగా ఆయన మనకు ముందున్నాడు. ప్రభుత్వం కూడా ముందుంటుంది కనుక మరి ఇక్కడికి వచ్చిన మరి వివిధ ఉద్యమకారులు, మరి వేములవాడ ప్రెసిడెంట్ కానీ, సిరిసిల్ల ప్రెసిడెంట్ కానీ, జగిత్యాల ప్రెసిడెంట్ కానీ, పెద్దపల్లి ప్రెసిడెంట్ కానీ, మరి చొప్పదండి కానీ, మిగతా జిల్లాలో సంబంధించిన వాళ్ళు అందరి సమక్షంలో ఈరోజు మరి ఉద్యమకారుల వాల్ పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. తప్పకుండా ఉద్యమకారులు, మహిళా సోదరులు, మరి కుల సంఘాలు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, మేధావులు ఎక్కడున్నా కానీ ఈ సభను విజయవంతం చేయని చెప్పి కోరుకుంటూ, కల్వకుంట్ల కవిత నాయకత్వం పట్ల విశ్వాసంతో గ్రామాన జాగృతిలో పెద్ద ఎత్తున చేరుతున్నారని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. మానకొండూరు మండలం జాగృతి నాయకురాలు గౌతమి ఆధ్వర్యంలో అన్నారం గ్రామానికి చెందిన పలువురు మహిళలు, వీణవంక మండలానికి చెందిన సీనియర్ నాయకులు ధర్మారెడ్డి తెలంగాణ జాగృతిలో చేరారు. వారికి జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ జాగృతి కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ నెల 25వ తేదీన కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ భవిష్యత్తును మార్చే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మహిళలు గ్రామాల వారీగా కవిత నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్యపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా సీనియర్ నాయకులు రంగనవేణి లక్ష్మణ్, బసవేని రాజేందర్, బత్తిని సాగర్, కసుంబా మంజుల పాల్గొన్నారు. కవితక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ శక్తి రాబోతా ఉంది. కవితక్క నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే మహిళలలో పెద్ద ఎత్తున ఒక ఉత్సాహం వస్తూ ఉంది. కవితక్క పార్టీ పెడుతున్న సందర్భంలో మహిళల్లో కూడా ఒక చైతన్యం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఒక మహిళగా రాజకీయాల్లోకి వచ్చి ఆమె జాగృతి సంస్థ ద్వారా చేసిన కార్యక్రమాలు కానీ, జాగృతి సంస్థ ద్వారా తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసినటువంటి నేపథ్యం కానీ చూసిన తర్వాత ఖచ్చితంగా కవితమ్మ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది, ఆమె నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈరోజు జాగృతిలో చేరుతా ఉన్నారు. మానకొండూరు మండలంలో మరి ఇక్కడ గత కొన్ని రోజులుగా జాగృతిలో పనిచేస్తున్నటువంటి గౌతమి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా చేరడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం, పాలకపక్షం ఈ రెండు పార్టీలు కూడా ఒకటై పనిచేస్తూ ఉన్నాయి. ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ జాగృతి పోతా ఉంది. ప్రజల పక్షాన పోరాటం చేయవలసిన స్థానంలో కవితక్క పోతా ఉంది. మరి ప్రతిపక్షం ప్రశ్నించాల్సినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా రెండు కూడా ఒకటై పనిచేస్తున్న సందర్భంలో మరి సరైన నాయకత్వం కవితమ్మని చెప్పి రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారు. కనుక కరీంనగర్లోని భగత్ నగర్ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో హనుమాన్ స్వాములకు అన్నదాన కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో హనుమాన్ స్వాములు భక్తులకు చేపడుతున్న అన్నప్రసాద వితరణ 10వ రోజుకు చేరింది.
జలిగామ అశోక్రావు, శారద, నాగశిరీంద్ర, మాధవి, కృష్ణ చైతన్య, పావని, సాయికృష్ణ, అలేఖ్య దాతలుగా వ్యవహరించారు. హనుమాన్ దీక్షాదారులు కఠినమైన దీక్షలు చేస్తూ ఉంటారని దాతలు ముందుకు వచ్చి సహకరించాలని డి సంపత్ అన్నారు. సహకరిస్తున్న ఆలయ కమిటీ ప్రతినిధులు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, విద్యాసాగర్, కప్ప శ్రీను, బ్రహ్మం, బొల్లు నరేందర్, మల్లేశం, తిరుపతి, అనిల్, గోవిందపతి, శ్రీవారి సేవకులు, హనుమాన్ దీక్షాదారులు, భక్తులు పాల్గొన్నారు. జలిగామ అశోక్రావు, శారద, అలాగే వారి కూతుర్లు, అల్లుర్లు నాగశిరీంద్ర, మాధవి, కృష్ణ చైతన్య, పావని, సాయి కృష్ణ, అలేఖ్య, వారి గోత్రం కౌండన్యశ, ఏది మన గుడి అయ్యగారు అశోకయ్య గారు, వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీరామ కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, స్వామియే శరణమయ్యప్ప, హర మహాదేవ, శంభో శంకర, అన్నపూర్ణే సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థ, భిక్షాందే చ పార్వతి, అన్నపూర్ణ మాతాకి, అన్నపూర్ణ మాతాకి, జై శ్రీరామ్. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని టీఎన్జీఓ ఉద్యోగ సంఘం నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం భోజన విరామ సమయంలో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండిలోని కరీంనగర్ ఇరిగేషన్ కార్యాలయం ఎదుట తిమ్మాపూర్ గన్నేరువరం యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేసి నిరసన తెలిపారు. అలాగే తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. పెండింగ్ బిల్లులు, ఈహెచ్ఎస్, పీఆర్పీ, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్లు, పెన్షనర్ల బెనిఫిట్లను విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎండి గన్నేరువరం యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్, రాగి శ్రీను, హరికృష్ణ, పవన్, గంగారపు రమేష్, ప్రసాద్, సరిత, ఆరేలు లక్ష్మారెడ్డి, రవీందర్, వెంకటేశ్వరరావు, అంబటి నాగరాజు, పుప్పాల అశోక్ రెడ్డి, ధనలక్ష్మి, రవీందర్, బుర్ర రాజయ్య, ఉద్యోగులు, పెన్షనర్లు, గెస్టెడ్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి అన్న, మరి జిల్లా పిలుపు మేరకు ఈరోజు ఎల్ఎండి కాలనీ యూనిట్ నందు నిరసన కార్యక్రమం చేపట్టినాం. మరి మా ఉద్యోగుల ఆవేదన, ఆక్రోశం, రిటైర్మెంట్ అయిన వాళ్ళ ఆవేదన, ఆక్రోశం, మరి ఈరోజు రిటైర్మెంట్ వాళ్ళు అయిన వాళ్ళ పరిస్థితి చూస్తే దయనీయంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి 3-4 సంవత్సరాలే, వాళ్ళ బెనిఫిట్స్ కానీ ఏమి కానీ ఇంతవరకు పడకపోవడం. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిన మీకు పిఆర్సీ ఇస్తాం, పెండింగ్ బిల్స్ ఇస్తాం, డిఎల్ ఇస్తామని ఏదో ఆశ చూపి మా ఉద్యోగులను మోసం చేసినట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మా ఉద్యోగుల సమస్యల కోసమే మొన్న కేసీఆర్ ప్రభుత్వంలో ఇవన్నీ పెండింగ్ ఉంటేనే మరి మా ఉద్యోగుల సమస్యలపై ఒక్క 2% ఓట్లతో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రావడం జరిగింది. వసంత ఋతువు చైత్రమాస అమావాస్య శుక్రవారాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో చండీ యాగం వైభవంగా నిర్వహించారు. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, ఆగమ శాస్త్ర పండితులు నమిలికొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో దేవుళ్లపురి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలోని యజ్ఞశాలలో నవ చండీ యాగం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన తెలుగు సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం అమావాస్య రోజున లోక కళ్యాణార్థం సకల జనావళి సౌభాగ్యం కోసం యాగం చేపట్టామని రమణాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పండితులు గోపీ శర్మ, శివరామకృష్ణ, నమిలికొండ రామకృష్ణ, మధుసూదనాచార్యులు, రాఘవాచార్యులు, వినయ్, వివేక్, విష్ణమాచార్యులు, ఆకాష్, లక్ష్మణాచారి, వెలమ అధ్యక్షులు నీలగిరి హనుమంతరావు, బీఆర్ఎస్ పార్టీ నేత ఓరుగంటి రమణారావు, ఆలయ అర్చకులు రామాచారి, ఆలయ కమిటీ సభ్యులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు. మనసదయ మాధ్యందాం ఉత్రాయ అందిక సంవత్సర ఏకమదే మాధ్యందాం
కరీంనగర్ జిల్లా ఓపా ఆధ్వర్యంలో ఏప్రిల్ 19వ తేదీన కళాభారతిలో 85వ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశామని జిల్లా ఓపా అధ్యక్షులు గద్దె సత్యనారాయణ అన్నారు. విశ్వ బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వివాహానికి సిద్ధంగా ఉన్న యువతీ యువకుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అబ్బాయి అమ్మాయిలను ప్రత్యక్షంగా చూసుకుని వివాహాన్ని ఖాయం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. వివాహ పరిచయ వేదికకు విచ్చేసి పరిచయం చేసుకునే అమ్మాయిలకు పట్టుచీర ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణతో పాటు ప్రధాన కార్యదర్శి గాలిపల్లి శంకరయ్య, కోశాధికారి యాస్వాడ అంజయ్య, ఉపాధ్యక్షులు కట్టా సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి లింగన్నపేట సత్తయ్య, గాలిపల్లి బ్రహ్మచారి, రావుల చొక్కయ్య, వంగల పోతులూరయ్యచారి, దేవరకొండ ముత్యం, దుర్షేటి రఘునాథ్, యాస్వాడ చంద్రమౌళి, బూరుగుపల్లి నరేందర్, సంఘం బాధ్యులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీ 4వ నెల 2026 ఆదివారం రోజున 10:30 గంటలకు 85వ వివాహ పరిచయ వేదికను ఓపా తరఫున జిల్లా ఓపా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నారు. ఇది కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించబడుతున్నది. ఈ నిర్వహణకు గాను ముఖ్య అతిథులుగా డాక్టర్లు, లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు విచ్చేస్తున్నారు. ఇది 85వ వివాహ పరిచయ వేదిక. ఈ వేదికకు దాదాపుగా మాకు 1800 మంది అబ్బాయిలు, 1600 మంది అమ్మాయిల దాకా ఉన్నారు. వీరిలో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా వస్తున్నది. ఈసారి అమ్మాయిల సంఖ్య తక్కువగా రాకుండా ఉండడానికై మా కార్యవర్గము ఒక ప్రత్యేక ఆఫర్ని ఇవ్వడం జరిగింది. రేపు అనగా 19/4 ఆదివారం 10:30 గంటలకు మన కళాభారతి ఆడిటోరియంలో 85వ వివాహ వార్షికోత్సవం వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని మన కరీంనగర్ జిల్లా ఉప ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తన వధువు పిల్లలను, అమ్మాయిలను, అబ్బాయిలను తీసుకొని రాగలరు. ఇట్టి కార్యక్రమానికి ఏదైతే అమ్మాయిలకు కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు వారి సౌజన్యంతో పట్టుచీరలు వాళ్ళు బహుకరిస్తున్నారు. ఇట్టి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనందరం వస్తుంటే ఒక మంచి అవకాశం ఉంది. మనకు ఇష్టమైనటువంటి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన తెలియజేశారు. నల్ల బ్యాడ్జీలతో భోజన విరామ సమయంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలైన పీఆర్సీ, పెండింగ్ డిఏలు, పదోన్నతులను వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.